నేచురల్ స్టార్ నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ది ప్యారడైస్ ఇప్పటికే విభిన్న క్యారెక్టర్స్తో కాన్సెప్ట్తో ఆసక్తిని కలిగిస్తోంది. తాజా అప్డేట్ మేరకు ఈ సినిమాలో ఒకప్పటి కామెడీ కింగ్, కలెక్షన్ కింగ్ ఇద్దరు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం. ఈ ఇద్దరి కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత తెరపైన కనిపించబోతుండడం ఓ స్పెషల్ అట్రాక్షన్గా మారింది. ఇప్పటికే విడుదలైన రా స్టేట్మెంట్ గ్లిమ్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. నాని న్యూ లుక్, యాక్షన్, యాటిట్యూడ్ సినిమా పైన భారీ అంచనాలే పెంచాయి. ఈ సినిమా ద్వారా మాస్ హిట్ దసరా తరువాత మరోసారి నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో రిపీట్ అవుతోంది. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పైన సుధాకర్ చేకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అది పూర్తిగా నెగటివ్ షేడ్స్ తో ఉండే క్యారెక్టర్ అని టాక్. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇటీవలే విష్ణు మంచు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఓదెల మా నాన్నతో మాట్లాడారు అని చెప్పడం మోహన్ బాబు పాత్ర పైన క్లారిటీ ఇచ్చింది. ఇక మరోవైపు గతంలో సినిమాలను విరామం తీసుకొని రాజకీయాల్లో చురుగ్గా ఉన్న బాబు మోహన్ మళ్లీ సినిమాల వైపు వచ్చారు. ఇటీవలే ఆయన ఉప్పు కర్పూరంబు చిత్రంలో నటించారు. ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో ది ప్యారడైస్ సినిమా కోసం డేట్స్ ఇవ్వాలని ఉంది, కానీ నా పాత్ర ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేదేలాగా ఉంటుందని తెలియజేశారు. మరోసారి తన కామెడీ టైమింగ్తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు బాబు మోహన్. ఇప్పటికే ఈ చిత్రానికి కిల్ ఫేమ్ రాఘవ జ్యుయాల్ను విలన్గా ఎంపిక చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. మొత్తం మీద భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 2026 మార్చి 26న విడుదల కానుంది. తెలుగు, హిందీతో పాటు 8 భాషల్లో ఈ సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇలా చూస్తే ది ప్యారడైస్ కాస్టింగ్ పరంగా ప్రతి అప్డేట్ ఒక్కటే కాన్ఫిడెంట్ ని పెంచుతోంది. మోహన్ బాబు, బాబు మోహన్ లాంటి సీనియర్ నటులు ఈ కథలో భాగం కావడం సినిమాకు బలమైన ఎమోషన్, ఎంటర్టైన్ కలిసొస్తాయన్నది నిదర్శనం. మరి ఈ ప్యారడైస్ ప్రయాణం ఎలాంటి అద్భుతాల్ని క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాలి.